ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటూ, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా ప్రాణం బాగుంటే చాలు, నేను జాగ్రత్తగా ఉంటే చాలు అని ఎవరికి వారు స్వార్థాన్ని చూసుకుంటున్న ఈ రోజుల్లో ఒక నశించిపోతున్న వ్యక్తి కోసం ప్రాణం పెట్టగలిగే తెగింపు, ప్రేమ ఎవరికైనా ఉంది అంటే అది కేవలం ఒక క్రైస్తవునికి మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమకు పునాది ఎవరు అంటే, లెట్ మీ కంప్లీట్ దిస్ సెంటెన్స్. ఆ ప్రేమకు పునాది అంటూ ఏదైనా ఉంది అంటే, ఎందుకు అలా చేయగలుగుతారు ఎవరైనా అంటే, ఆ ప్రేమకు ఒక పునాది ఉంది, ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక మోడల్ ఉంది. అదే నా ప్రభు అయిన యేసయ్య ప్రేమ. సిలువలో ఆయన చూపించిన ప్రేమ, స్వచ్ఛమైన నిక్కమైన ప్రేమ. ఆ ప్రేమ మనల్ని రక్షించాలని, మనల్ని బలపరచాలని, మనందరినీ గమ్యానికి చేర్చాలని ఆశించే ప్రేమ. ఈరోజు బహుశా నీ జీవితంలో కూడా టైటానిక్ వల్లే ఒక అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోతున్నట్టుగా ఉందేమో. You don't have to worry about it. You have come to a right place where your life will be survived. నీ జీవితాన్ని నిలబెట్టగలిగే దేవుని దగ్గరికి వచ్చావు, నీ జీవితాన్ని బాగు చేయగలిగే ప్రభు దగ్గరికి వచ్చావు. కాబట్టి ఆయన వైపు నువ్వు చూడగలిగితే, ఆయనకి నీ జీవితాన్ని అప్పగించగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు.